హలో అండి, అందరికీ నమస్కారం. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను అక్క. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. ఎందుకంటే వీడియో ఎలాగైనా పండగ అయిపోయినాక వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా రెండు పండగలను చాలా బాగా చేసుకున్నారు సెలబ్రేషన్స్ అని అనుకుంటూ అందరిపైన ఆ గౌరీదేవి అలాగే దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముందుగా అయితే ఇక్కడ మా బతుకమ్మ పండగ అండి. ఈరోజు మా ఊర్లో ఈ బతుకమ్మ అనేది పట్టణాలలో ఒక తీరుగా పల్లెల్లో ఒక తీరుగా జరుగుతుంది. మాకైతే ఒకరోజు ముందు జరుగుతుంది, చుట్టుపక్కల పల్లెటూళ్ళలో దసరా తర్వాత జరుగుతుందండి. ఈరోజైతే ఇక్కడ బతుకమ్మ కార్యక్రమం మా ఊళ్ళో ఉంది కాబట్టి మా బతుకమ్మ ఏర్పాట్లలో ఉన్నాము. ఈ బతుకమ్మ అయితే ముందుగా మనం ఒకరోజు ముందే పువ్వు అంతా సేకరించుకుంటాం కదండి. గునుగ పువ్వు కానీ, మన బంతి పువ్వు కానీ, తంగేడు పువ్వు కానీ, పట్టుకుచ్చులు అన్నీ తీసుకొచ్చుకున్న తర్వాత ఆ బతుకమ్మ రోజు మనం చక్కగా పనులన్నీ ముగించుకొని ఇంక బతుకమ్మ వేరిద్దామని అయితే ఇక్కడ కూర్చున్నాం. బతుకమ్మ ఎవ్వరమైనా కూడా ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో ఇష్టంగా, ముఖ్యంగా మహిళలకైతే గొప్ప పండగ కాబట్టి దాన్ని ఎంతో ఇష్టంగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటాం కదండి. ఇక్కడ నాకు కూడా ఫుల్ జలుబైంది, నా వాయిస్ కూడా మీకు అర్థమవుతుంది. అయినా సరే మనకు ఎంతో ఇష్టమైన పండగ కాబట్టి మనం తగ్గేదేలే అన్నట్టు బతుకమ్మ పండగ అయితే చేసుకోవడానికి అయితే ఇక్కడ రెడీ ఉన్నా. చూడండి చక్కగా బతుకమ్మ అయితే ఏర్పాటు చేస్తున్నానండి. నిజంగా 9 రోజులు మంచిగా అయితే బతుకమ్మను ఆడుకొని పాడుకొని మంచిగా కోలలు వేసుకొని గర్భ దాండి ఇవన్నీ కూడా మనం ఆడుకున్న తర్వాత చివరి రోజునైతే బతుకమ్మను వేయించుకొని చక్కగా అందంగా రెడీ అయ్యి బతుకమ్మ నిమజ్జనంకి అయితే ఈ కార్యక్రమం చేసుకుంటాం కదండి. నిజంగా బతుకమ్మ అనేది అయితే ఎంత అంటే ఒక రకంగా మనకు 9 రోజులు ఆడడం వలన ఆరోగ్యం వస్తుంది. అలాగే మన బతుకమ్మకి వేసే ప్రసాదాలు మక్క, మినపపిండి, పెసరపిండి, ఈ నువ్వులు, బెల్లం ఇవి కూడా మనకు వాటి లోపల ఎంతో శక్తినిచ్చే గుణాలు ఉంటాయి కాబట్టి అవి కూడా మనకు ఆరోగ్యవంతమైన ఫుడ్డే. ఈ బతుకమ్మ అనేది 2 రకాలుగా మనకు ఆరోగ్యం కూడా ఇస్తుందండి. ఆట పాట అలాగే ఆరోగ్యం కూడా, అలాగే మన సంతోషం, ఇన్ని రకాల పండుగను కూడా మనం ఎంతో చక్కగా జరుపుకుంటాం పాటలు పాడుకుంటూ. ఇంకా పల్లెటూళ్ళల్లో అయితే మంచిగా పాటలు, కొంచెం ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, పాటలు పాడి కూడా ఆడతారు. ఇక్కడ మన దగ్గర అయితే ఇప్పుడు ఈ డీజేలు పెట్టుకొని స్పీకర్లు పెట్టుకొని చక్కగా ఇష్టం వచ్చిన పాటలు పెట్టి ఆడుతున్నాము. ఫస్ట్ బతుకమ్మ, తర్వాత ఇక పోతే మళ్ళీ దుర్గమ్మ పాటలు అన్నీ పెట్టి ఆడుతున్నాం కదా. కానీ పల్లెటూళ్ళలో మాత్రం ఇంకా చూడముచ్చట జరుగుతాయండి పండుగలను. ఎందుకంటే వచ్చే తరం పిల్లలకు కూడా బతుకమ్మ అంటే ఏంటిది, బతుకమ్మ పాటల్లో ఉండే అర్థాలు ఇవన్నీ కూడా తెలియజెప్పాలంటే అప్పుడప్పుడు మనం కూడా చిన్న చిన్న పాటలు పాడడం ఇలా నేర్చుకొని ఆడితే కూడా పిల్లలకు అనేది బతుకమ్మ పండుగ అనేది ఎంతో గుర్తింపు ఉంటుంది. దానివల్ల కూడా మనకు పూర్వంలో ఉన్న చరిత్ర, రాజుల చరిత్ర ఇవన్నీ కూడా పాటలలో ఉంటాయి కాబట్టి పిల్లలకు అనేది మన చరిత్ర కానీ పద్ధతులు, సంస్కృతులు అన్నీ కూడా వాళ్ళకు ఎంతో కొంత నేర్చుకుంటారని కూడా ఈ బతుకమ్మ ద్వారా మనకు విషయం కూడా తెలుస్తుందండి. ఇకపోతే మా బతుకమ్మ అయితే ఈ విధంగా రెడీ అయింది. చక్కగా బంతి పువ్వు, గునుగ పువ్వు, పట్టుకొచ్చులతో మంచి అందంగా బతుకమ్మ రెడీ చేసి నేను బతుకమ్మ మధ్యలో అమ్మవారి ఫేస్ కూడా చిన్నగా పెడతానండి. చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ అమ్మవారి ఫేస్ నుంచి దాని ముంగట మంచి గౌరమ్మ, అమ్మవారికి పసుపు కుంకుమ ప్రసాదము ఇట్లా చిన్నగా ఓడిబియ్యం మాదిరి అన్నీ పెట్టేసి పెడతాను. మనం ఇక బతుకమ్మ రెడీ అయిన తర్వాత ఇక ఏముంటుంది, చక్కగా మనం కూడా రెడీ అవ్వడం ఉంటుంది కదా. ఇంకా రెడీ అవ్వడైతే దేనికి కూడా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా దగ్గర మహిళలు చక్కగా రెడీ అయిన తర్వాత అందరూ ఇట్లా ఒకరింటి నుండి ఒకరందరూ వచ్చి ఒక ఏరియా దగ్గర బతుకమ్మ ఉంటుంది కదా, అక్కడైతే బతుకమ్మను పెట్టుకొని చుట్టూ తిరిగి అందరు బతుకమ్మ ఆడి అప్పుడైతే చెరువుకు వెళ్ళడానికి అయితే పద్ధతి అయితే అందరూ ఫాలో అవుతారు. ఈ విధంగా బతుకమ్మ రెడీ అయింది. అమ్మవారి ఫేస్ కూడా పెట్టేస్తే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ ఇక్కడైతే ఈవినింగ్ అయింది కదండి. ఇంకా చక్కగా బతుకమ్మను మనం చేసిన దాన్ని దేవుని దగ్గర పెట్టి మనం రెడీ అయినాక బతుకమ్మను లావట్టేటప్పుడు మంచి చక్కగా ఆరతిచ్చి అమ్మవారికి మంచి నీళ్ళారగిచ్చి దండం పెట్టి, అమ్మ మంచిగా చూసుకో, మళ్ళీ సంవత్సరం కూడా మళ్ళీ మా ఇంటికి ఇట్లానే రా అని చెప్పేసి కోరుకొని అప్పుడైతే బతుకమ్మను తీసి మనము ఇంట్లో నుంచి బయటకి అయితే వెళ్తామండి. ఈ విధంగా అయితే నేను ఇక్కడ ఇలా రెడీ అయ్యాను. నా బతుకమ్మ ఇలా రెడీ అయింది.
ఇంకా మనం రెడీ అయినాక వట్టి ముట్టమా ఫోటోల మీద ఫోటోలు, సెల్ఫీల మీద సెల్ఫీలు, బతుకమ్మతోని బతుకమ్మ మనం అన్నట్టు ఫోటోలు అయితే దిగుడు ఉంటుంది. ఇక్కడ అదే ప్రాసెస్ నడుతుంది. ఇక్కడ చూడండి, ఎన్ని ఫోటోలు దిగినా కూడా మనకైతే తక్కువనే, ఎన్ని రకాలు దిగినా కూడా. ఇంకా కిందికి వెళ్ళాక మొత్తం మా గల్లీ గ్యాంగ్ అంత ఉంటుంది. అక్కడ కూడా నీ బతుకమ్మను పట్టుకొని నేను, నా బతుకమ్మను పట్టుకొని నువ్వు అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు దిగుతూ అప్పుడు ఎంతో ఆనందంగా అయితే ఆడడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఇక్కడ నా ఫోటో చేసిన జరుగుతుంది. ఇప్పుడైతే బతుకమ్మ దగ్గరికి మన బతుకమ్మని తీసుకొచ్చి పెట్టినాం కదండి. ఇది చక్కగా అందరు కూడా ఎంత మహాలక్ష్ములాగా అందంగా రెడీ అయ్యి వచ్చి ఇక్కడ బతుకమ్మ అయితే ఆడుతున్నామండి. మంచిగా పాటలు పెట్టుకొని ఈ బతుకమ్మ అనేది ఒక్క దగ్గర ఇక్కడ ఆడతాం. తర్వాత బస్టాండ్లో అయితే మా రాయకల్ పట్టణంలో బతుకమ్మ ఇంకా చాలా వైభవంగా జరుగుతుందండి. మంచిగా లైటింగ్ కానీ, స్పీకర్లు కానీ, డీజేలు కానీ చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తారు మా రాయకల్ మున్సిపల్ ఆధ్వర్యంలో. అంగరంగ వైభవంగా జరుగుతుందండి బతుకమ్మ అనేది. చూడముచ్చటగా అక్కడైతే బస్టాండ్లో చాలాసేపు అందరు ఆడతారు. అక్కడ నుండి చెరువు దగ్గరికి వెళ్తే అక్కడ కూడా భారీ ఎత్తున లైటింగ్ కానీ, స్పీకర్స్, డీజేలు కానీ అన్నీ ఎల్ఈడి స్క్రీన్లు ఇవన్నీ కూడా ఉంటాయండి. అందుకే నైట్ 11-12 అయినా కూడా చాలామంది ఇంకా వెళ్తూనే ఉంటారు, బతుకమ్మలు అంపుతూనే ఉంటారు. ఈ విధంగా అయితే ఇక్కడ బతుకమ్మ జరుగుతుందండి. చక్కగా ఈరోజు కూడా నేను ఒక పాట పాడేదాన్ని కానీ నా గొంతు బాగాలేదని పాడతలేనండి. చూసినా మేము అక్కడ నుండి అయితే బస్ స్టాండ్కి వచ్చినామండి. ఇది మా రాయకల్ బస్ స్టాండ్. ఇక్కడ ఇంకా మనకు ఇట్లా కాలు పెడదామంటే కూడా ప్లేస్ దొరకనంత జనం, ఊరు అందరు కూడా వచ్చి ఇక్కడ ఆడతారండి మహిళలు. బ్రహ్మాండంగా ఎక్కడక్కడ గ్యాంగ్, ఎవరి గ్యాంగ్ వాళ్ళు అక్కడ రౌండ్ చేసుకొని అక్కడైతే బతుకమ్మ ఆడితే ఇక్కడ లైటింగ్ ఉంటుంది, ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది, పెద్ద బతుకమ్మను కూడా వేస్తారు. చూడండి బతుకమ్మ ఎంత పెద్దగా ఉందో అక్కడ. ఈ విధంగా చాలాసేపు మనకు ఓపిక ఉన్నంతసేపు ఆడుకొని అక్కడి నుండి అయితే చెరువుకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మా సంబరాలు జరుగుతున్నాయండి. ఇంకా అక్కడైతే చూడడానికి చాలామంది కూడా వస్తారు. వీడియోలు తీసేవాళ్ళు వీడియోలు, ఫోటోలు తీసేవాళ్ళు, ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు అక్కడి నుండి మేము ఇక చెరువుకి అయితే వచ్చినామండి. చెరువు కూడా మునుపు అయితే ఇట్లా మట్టి ఉంటుండే, కానీ ఇప్పుడు అది కూడా చాలా అందంగా తయారు చేసేళ్ళండి. మంచిగా ఎక్కడానికి మెట్లు, దిగడానికి మెట్లు, చుట్టూ ఇట్లా ఇనుప అవి కూడా పెట్టిళ్ళు. ఇట్లా మంచిగా పిల్లలు కానీ పెద్దలందరూ సెక్యూరిటీ ఉండేటట్టు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ అందరు బతుకమ్మ పంపిన వాళ్ళు నాకైతే మస్తు బొట్టిత్తుళ్ళు. ఇంకా నేను బతుకమ్మ పంపలేను, కానీ వాళ్ళందరూ ఫోటో దిగుదామని అంత మా ఫ్రెండ్సే. ఇక్కడైతే ఇక ఫోటోలు దిగుతున్నాం అని. ఇంకా నేను బతుకమ్మ చేతుల్లో ఉంది, అందరు అట్లా వెళ్ళంగా ఆపుకుంటూ ఫోటోలు దిగుతున్నాం కొన్ని. ఇప్పుడు నేనైతే బతుకమ్మ పంపడానికి వెళ్తున్నానండి. అప్పటికే చూడండి ఎన్ని బతుకమ్మలు పంపిళ్ళు. చెరువు ఎంత పచ్చగా ఒక పువ్వుల తోట లెక్క తయారైంది కదండి చెరువు. దీపాల మధ్యలో మంచిగా రకరకాలైన పువ్వుల మధ్యలో ఆ చీకట్లో లైట్ల మధ్యన చెరువు ఎంత అందంగా కనిపిస్తుందండి. ఇక్కడైతే నేను ఇంకా బతుకమ్మను పెట్టి మంచిగా మన బతుకమ్మను అంపేటప్పుడు ఇట్లా నిద్రపోబడ్డమ్మ పాట పాడతాం కదండి. ఆ నిద్రపోబడ్డమ్మ నిద్రపో అని చెప్పేసి పాటను పాడి మంచిగా అమ్మవారికి నమస్కరించుకొని నీళ్ళల్లో అయితే మంచిగా అమ్మ నంపి తల్లి మంచిగా చూసుకొని మరొక్కసారి అమ్మను మనస్ఫూర్తిగా వేడుకొని అయితే నా బతుకమ్మ నిమజ్జనం కార్యక్రమం జరిగిందండి. చూడండి బతుకమ్మలు అన్నీ ఎంత మంచిగా నీళ్ళల్లో వెళ్తున్నాయో దీపాల మధ్యలో. చాలా అంటే చాలా ఘనంగా జరుగుతుందండి మా రాయకల్ పట్టణంలో బతుకమ్మ. నిజంగా చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇట్లా మనం ప్లేటర్లో నీళ్ళలో పెట్టగానే బతుకమ్మ మంచి వెళ్ళిపోతూ ఉంటుంది నీళ్ళల్లో. ఎంత బాగా అనిపిస్తుందో చూస్తే అయితే కదా. చూడండి నా బతుకమ్మ అయితే ఈ విధంగా మంచిగా గంగమ్మ ఒడిగైతే ఏరుకున్నది. నిమజ్జనం తర్వాత అయితే ఇక ఏముంటుందండి, మంచి అందరం మనం తీసుకెళ్ళిన గౌరమ్మను ప్రతి ఒక్కరికి కూడా వంచుకొని అందరికీ ప్రసాదాలు వంచుకొని ఈ విధంగా ఆడుతూ పాడుతూ ముచ్చట్లు, నవ్వులు, కబుర్లు, ఆనందాల మధ్యలో అయితే మా బతుకమ్మ జరిగిందండి. మీ అందరికీ కూడా ఈ నా బతుకమ్మ సెలబ్రేషన్స్ కానీ నిమజ్జనం కార్యక్రమం చాలా బాగా జరిగింది. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అను అక్క యూట్యూబ్ ఛానల్ను. ఇంతవరకు మీరు వీడియో చూసినందుకండి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కూడా చాలామంది ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళందరం కూడా మన పసుబొట్టు కూడా పెట్టుకుంటూ అలా ఇంటికి వెళ్ళేసరికి మాకు 11:30 అయిందండి. మాకు ఇంకా వెళ్ళే మధ్యలో కూడా
దుర్గామాత ఉంటుంది గుడికోటలో. దుర్గామాతను దర్శనం చేసుకొని అక్కడ ప్రసాదం తీసుకొని అక్కడి నుండి అయితే ఇంటికి వెళ్తామండి. మరొక్కసారి చెప్తున్నా, అందరు కూడా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనువక్క యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.